Subscribe to Color Frames. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టులో ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్ టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అడిలైడ్ లో జరిగిన రెండో టెస్టులో హెడ్ 140 పరుగుల స్కోర్ వద్ద మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన యార్కర్ కు బలయ్యాడు. దీంతో సిరాజ్ పెవిలియన్ వైపు చేయి చూస్తూ హెడ్ ను ఇక వెళ్ళు అన్నట్లు సైగల్ చేశాడు. దాంతో ట్రావిస్ హెడ్ కూడా పెవిలియన్ కు వెళ్తూ ఎదురుదాడి చేశాడు. ఇలా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడిన ఇద్దరిపై ఐసీసీ సీరియస్ అయింది. ఐసీసీ ప్రవర్తన నియమావళిలోని ఆర్టికల్ 2.5 ను ఉల్లంఘించినందుకు సిరాజ్ కు అతని మ్యాచ్ ఫీజులో 20% జరిమానా విధించింది. అలాగే ప్రవర్తన నియమావళిలోని ఆర్టికల్ 2.13 ను ఉల్లంఘించినందుకు హెడ్ కు కేవలం ఒక డిమెరిట్ పాయింట్ మాత్రమే శిక్ష విధించింది. గత 2 సంవత్సరాల్లో ఇది మొదటి తప్పుగా భావించిన ఐసీసీ ఈ శిక్షతో సరిపెట్టింది. అంతకుముందు ఈ వివాదంపై ప్రెస్ మీట్ లో హెడ్ విచారం వ్యక్తం చేశాడు. బాగా బౌలింగ్ చేశావని సిరాజ్ ను అభినందిస్తే దానికి బదులుగా అతను వేరే విధంగా అర్థం చేసుకున్నాడని చెప్పాడు. అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ లో హెడ్ కామెంట్స్ ను సిరాజ్ విభేదించాడు. తనను ప్రశంసించలేదని హెడ్ అబద్ధం చెబుతున్నాడని అన్నాడు. దీంతో ఐసీసీ కల్పించుకుని వాళ్ళ మిస్టేక్స్ ను బట్టి జరిమానా విధించింది. అయితే ఇద్దరు మిస్టేక్ చేసినప్పటికీ సిరాజ్ కు ఎక్కువ శిక్ష విధించడంపై భారత ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇక తొలి టెస్టులో భారీ విజయం అందుకున్న టీమిండియా రెండో టెస్టులో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 180 పరుగులకి కుప్పకూలింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 337 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 175 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో కంగారులు వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసి మ్యాచ్ పై పట్టు సాధించారు. ఈ మ్యాచ్ లో హెడ్ 141 బంతుల్లో 17 ఫోర్లు 4 సిక్సర్ల సాయంతో 140 పరుగులు చేశాడు. అలాగే సిరాజ్ తన పేరిట 4 వికెట్లు తీశాడు. కాగా ఇరు జట్ల మధ్య డిసెంబర్ 14 నుంచి 3వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.